హైటెన్షన్ వైర్లు తగిలి తిక్క కుదరడంతో పవన్ పెళ్లి చేసుకున్నాడంటున్నారు టీడీపీ నేతలు. డబ్బుండి అరాచకాలు చేస్తున్న వాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్న పవన్ సూచనను అమలు చేస్తే మొదట ఆయన్నే ఎన్కౌంటర్ చేయాలని వారు అంటున్నారు. నందినిని మోసం చేసి 5 కోట్లిచ్చి వదిలించుకున్నందుకు తగిన శాస్తి జరగాలంటున్నారు. మరోవైపు ప్రజారాజ్యం పార్టీని ప్రయోగాలన్నీ రివర్స్ అయిన పార్టీగా టీడీపీ అభివర్ణించింది. పవన్ కళ్యాణ్ గారు హైటెన్షన్ వైర్లు కూడా నన్ను ఏం చేయలేవన్నాడు. ఒక్కటి మాత్రం చేసిన హైటెన్షన్ వైర్లు, ఆ హైటెన్షన్ వైర్ల దెబ్బకే రేణుదేశాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్క జర్కుకే సెట్ అయిపోయాడు. హైటెన్షన్ వైర్ల జర్క్ ఒక్కసారి ఇస్తే సెట్ అయిపోయాడు. వాళ్ళ అన్నకు వాళ్ళ బావకు కూడా ఒక జర్క్ ఇస్తే ఈ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించడం కానీ తప్పుడు మాటలు మాట్లాడడం కానీ తగ్గుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు చెప్తున్నా. ఏమైతే ఏమనండి, ఎవరి వల్ల చేసుకున్నారో కానీ నందిని అనే ఒక తెలుగు అమ్మాయికి అన్యాయం జరిగింది అనే బాధ మాకుంది. పోనీ ఒక బయట అమ్మాయి మన తెలుగు వాళ్ళని నమ్ముకొని వచ్చినందుకు మన మహిళలందరూ కలిసి ఒత్తిడి తెచ్చి ఆ అమ్మాయికి న్యాయం చేసినందుకన్నా మహిళలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఏమైతే ఏమి మొండివాడైనా కూడా పెళ్లి చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.